హలో అండి, వెల్కమ్ టు వనికాస్ ఛానల్. విటమిన్ సి ఎక్కువగా ఉంటూ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తూ కిడ్నీలో రాళ్లను కరిగిస్తూ ఇలా ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి ఈ వాక్కాయలో. ఈ వాక్కాయతో మనం ఎన్నో రకాల రెసిపీస్ని తయారు చేసుకోవచ్చండి. ఈ వాక్కాయలు మనకి జూలై ఎండింగ్ ఆగస్ట్ నెలలో బాగా దొరుకుతాయి. ఇవి టేస్ట్ పరంగా చూసుకున్నట్లయితే కాస్త పుల్లగా ఉంటాయి. అయితే ఈరోజు ఈ వీడియోలో సింపుల్, హెల్దీ అండ్ టేస్టీగా వాక్కాయతో పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈసారి మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు వాక్కాయలు కనిపిస్తే తప్పకుండా ఒకసారి ఇలా పప్పు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ వాక్కాయలు కూడా హెల్త్కు ఎంతో మంచివి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా కుక్కర్లో ఒక 2 కప్పుల కందిపప్పును వేసుకోవాలి. అలాగే దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మీరు ఏ పప్పును చేసినా కూడా కందిపప్పుతో పాటు కాస్త శనగపప్పు వేసి చేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను తీసుకున్న 2 కప్పుల పప్పుకి 4 కప్పుల నీళ్ళని యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. ఇప్పుడు బాగా శుభ్రంగా కడుక్కున్న వాక్కాయలను తీసుకొని దీన్ని మధ్యలోకి కట్ చేసుకోవాలండి. ఇలా మధ్యలో 2 ముక్కలు చేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న విత్తనాలను తీసేయాలి. విత్తనాలతో పాటు మనం పప్పు చేసుకున్నట్లయితే పప్పు అంతా చేదుగా ఉంటుంది. ఇలా విత్తనాలను తీసేసిన తర్వాత దీన్ని మళ్ళీ 2 లేదంటే 3 ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్ని వాక్కాయలను కూడా ఇలా కట్ చేసుకోవాలి. సో వాక్కాయలు అనేటివి కొంచెం కచ్చగా ఉన్నప్పుడు వైట్ కలర్లో, అలాగే కొంచెం పడుతూ ఉన్నప్పుడు రెడ్ కలర్లో ఉంటాయి. ఇక్కడ ఈ వాక్కాయ ముక్కలన్నిటిని కట్ చేసి విత్తనాలన్నిటిని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పప్పు కూడా బాగా నానిపోయింది. 2 కప్పుల కందిపప్పుకి 2 కప్పుల వాక్కాయ ముక్కలు సరిపోతాయండి. పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే పొట్టు తీసిన 5-6 వెల్లుల్లి రెబ్బలు, దాంతోపాటుగా కొద్దిగా పసుపు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని మనము కుక్కర్ మూత పెట్టుకొని 1 లేదంటే 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 1 కప్పు కందిపప్పుకి 2 కప్పుల నీళ్లు పోసుకొని కుక్ చేసుకున్నట్లయితే మనకి పప్పు అనేది పొంగకుండా ఉంటుంది. చూసారు కదా, అసలు పప్పు అనేది ఎక్కడా కూడా పొంగకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి పప్పుని కలుపుకున్న తర్వాత మనకి గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో పప్పు ఉడికేటప్పుడు ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఆ వాటర్ అంతా కూడా బయటికి వచ్చేసి పొంగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లో కచ్చాపచ్చాగా దంచుకున్న ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే దీంట్లో ఒక 2 ఎండుమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసుకొని ఈ పోపు అంతటిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పును యాడ్ చేసుకోవాలి. ఈ పప్పుతో పాటుగా మీకు పప్పు గట్టిగా ఉందనుకుంటే మరికొన్ని నీళ్ళని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పప్పు అంతటిని కూడా బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత దీంట్లో చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే వాక్కాయ పప్పు రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.